Dear GATE 2027 aspirants and parents, welcome back to my channel. Welcome to the GATE 2027 ఫ్యామిలీ. మరి దీనిలో భాగంగా మనం ప్రిపరేషన్లో భాగంగా ఆల్రెడీ కూడా మన ఛానల్లో సిఎస్సి సిలబస్ గురించి డిస్కస్ చేసుకున్నామా. సిఎస్ అండ్ ఐటీ సిలబస్. ఈ సిఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఈ పేపర్ రాయొచ్చు. సిఎస్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుని ఎవరైనా కొత్తగా సిఎస్ చూస్తుంటే నాకు సిఎస్ పేపర్ లేదనుకో మన ఛానల్లో ఉంది. నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరి స్టూడెంట్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఈసీఈ సిలబస్ ఏ విధంగా ఉంది, స్టూడెంట్స్ అందరు కూడా ఈసీఈ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు గేట్ రాయాలనేది బ్రీఫ్గా నేను చెప్పాను ఆల్రెడీ స్టూడెంట్స్కి. ఎవరు గేట్ రాయాల్సిన మ్యాండేటరీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఏపీ తెలంగాణ మరి ఎంసెట్ కాలేజీలో ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కంపల్సరీగా గేట్ రాసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ గేట్ రాసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఐఐటీలో, ఎన్ఐటీలో, టాప్ ఎన్ఐటీలో మరి టాప్ ఐఐటీలో చదివే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జాబ్స్ లేవు బీటెక్లో ఫ్రెషర్స్కి ఎవరికి కూడా మరి జాబ్స్ బయట వచ్చే సర్వీస్ బేస్డ్ కంపెనీలో జాబ్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గేట్ గురించి ఆలోచించి ఇది ప్రిపేర్ అయితే దీనివల్ల ఏంటంటే మీరు గేట్ ప్రిపేర్ అవడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. మీరు ఎక్కడన్నా ఐఐటీలో కానీ టాప్ ఎన్ఐటీలో కానీ ఎంటెక్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. రెండోది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. మనం వేరే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి ఏపీ స్టూడెంట్స్ కానీ అందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ రావు. ఇంగ్లీష్ మీడియమే చాలా మరి దాదాపు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ మరి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే భయపడతాం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ పోవాలంటే ప్రతి ఒక్కళ్ళు గేట్ రాసి మరి మంచి ఎంటెక్ చేస్తూ వల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, మీరు సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ అయితే పెరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళని గేట్ మరి ప్రిపేర్ అవ్వమని ఎంకరేజ్ చేస్తుంది. దానివల్ల ఐఐటీలోకి వెళితే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్షియల్గా కూడా మరి ఈరోజు 12,400 రూపాయలు స్టైఫండ్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 15,000 పెంచొచ్చాము. అది మనకు తెలియదు, వీ హ్యావ్ టు వెయిట్ చేసి. దీని తర్వాత మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ ఈజీగా. కమ్యూనికేషన్ స్కిల్స్ అందరూ కూడా వెళ్ళింది అక్కడికి వెళితే ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్లోనూ హిందీలోనూ మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలుగు లోకల్ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పోతుంది. ఇది మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 30 పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద వీడియో చేయడం జరిగింది. దీనికి సంబంధించిన బుక్స్ ఏంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. చూడకపోతే మళ్ళీ దాని మీద కామెంట్స్లో పెట్టొద్దు. ఈ వీడియో చూసి సార్ సిఎస్సి పేపర్ ఆల్రెడీ చేశానమ్మా చూడండి. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. చాలామంది స్టూడెంట్స్ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గురించి అంటే 1 by 1 అన్నీ కూడా సిలబస్ మనకి దానికి సంబంధించిన బుక్స్ అనేది కూడా కవర్ చేయడం జరుగుతుంది. మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని బ్రాంచ్ల వాళ్ళు సరే నాకు ఈసీ నేను సబ్స్క్రైబ్ చేసుకోని అనుకోకపోదు, ఎస్ఈ వాళ్ళే కాదు అందరూ ప్రతి ఒక్కరు ఆల్రెడీ మన మెంటర్షిప్ కానీ సబ్స్క్రైబర్లు చేసుకున్న వాళ్ళు ప్రతి టాప్ ఐఐటీలో, ఐఐసి బ్యాంకులో అందరూ జాయిన్ అయిపోయారు. ఆల్రెడీ రిపోర్ట్ కూడా చేయడం జరిగింది గేట్ 2026 రాసి. తర్వాత టాప్ ఎన్ఐటీలో కూడా చేరిపోయారు, అడ్మిషన్స్ అయితే అవుతుంది. ఇప్పుడు నా గురించి అందరికీ తెలుసు, ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. నేను కూడా గేట్ 2000 రాసి గేట్ టాపర్గా నిలిచాను. మరి అందుకని దాని మధ్య అవగాహనతో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో వీడియోస్ మరి గేట్ 2027 మీద వీడియో చేయటం అయితే జరుగుతుంది. మరి ఈసీఈ సిలబస్ చూసినట్టయితే ఈసీఈ సిలబస్ మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్మోస్ట్ ఆల్ ఈ మ్యాథమెటిక్స్ అనేవి అన్ని బ్రాంచులకు ఆల్మోస్ట్ ఆల్ 90% అన్ని బ్రాంచులకు కామన్గా ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు లీనియర్ ఆల్జీబ్రా, దీని క్యాలిక్యులస్, మీన్ థియరీ, ఇవన్నీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వెక్టర్ అనాలిసిస్, కాంప్లెక్స్ అనాలిసిస్, దీని ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. దీనికి సంబంధించిన బుక్ అయితే మనకి బిఎస్ గ్రావెల్. మేము చిన్నప్పుడు రూమ్లో ఉన్నప్పుడు బ్యాచులర్గా ఉన్నప్పుడు గ్రావెల్ బుక్ని తల కింద దిండుగా పెట్టుకుని పడుకునేవాళ్ళం. అది కొంచెం ఇప్పుడు సైజ్ అయితే పెరిగి ఉంటుంది. బిఎస్ గ్రావెల్ అంటే దిండుగా మాకు రూములు బ్యాచులర్గా ఉండేటప్పుడు ఏంటంటే మరి దిండులు ఉండవు కాబట్టి హ్యాపీగా ఈ పెద్ద పుస్తకాలు అనేవి తీసుకుని తల కింద పెట్టుకుని పడుకునేవాళ్ళం. అలాంటి అదొక ఫన్ అనుకోండి. మనకు ఒక్కొక్కటి మేము జోక్గా కామెడీగా బుక్స్ తల కింద పెట్టుకుంటే ఆ బుక్స్లో ఉన్న మ్యాటర్ అంతా మన బ్రెయిన్లోకి వెళుతుంది అనుకుని మేము అట్లా ఫీల్ అయ్యి అట్లా జోక్స్ వేసుకునేవాళ్ళం. ఈ యొక్క మనం ఇంత ఫ్రెండ్స్ తరపున. తర్వాత నెట్వర్క్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇది కూడా మంచి బుక్. సైమన్ హేకన్. దీనికి సర్క్యూట్ నోడ్ మెష్ అనాలిసిస్, సూపర్ పొజిషన్, థెవెనిన్స్ థియరమ్, నార్టన్ థియరమ్, దీని మీద టైం ఫ్రీక్వెన్సీ,
తర్వాత రెసిస్టర్ కెపాసిటెన్స్, ఆర్ఎల్సి సర్క్యూట్స్, సొల్యూషన్ ఆఫ్ నెట్వర్క్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, 2-పోర్ట్ నెట్వర్క్, ఎల్టీఐ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్, డెఫినేషన్, ప్రాపర్టీస్, కాజాలిటీ అంటే సిస్టమ్ మనము ఒక ఈక్వేషన్ ఇచ్చి దాని కాజాలిటీ వెదర్ ద సిస్టమ్ ఈ స్టేబుల్ ఆర్ నాట్ అని డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అడిగారు, వెదర్ ద సిస్టమ్ ఈజ్ సపోజ్ వై ఆఫ్ ఎన్ ఇచ్చాడు, ఎక్స్ ఆఫ్ ఎన్ తరపున ఇచ్చారు, ఇది సిస్టమ్ స్టేబుల్ అవుతుందా లేదా అనేది కనుక్కోవడం జరిగింది. తర్వాత ఇంపల్స్ రెస్పాన్స్, కన్వల్యూషన్, పోల్స్, జీరోస్, తర్వాత కంటిన్యూస్ టైమ్ సిగ్నల్, ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, నైకిట్ శాంప్లింగ్ మంచిది, దీనికి ఫార్ములా 2F ఏదో ఉంటుంది, ద శాంప్లింగ్ అండ్ రీకన్స్ట్రక్షన్, డిస్క్రీట్ టైమ్ సిగ్నల్లో డిస్క్రీట్ టైమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, డిస్క్రీట్ ఫైనైట్ ట్రాన్స్ఫార్మ్స్, తర్వాత ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, జెడ్ ట్రాన్స్ఫార్మ్స్, ఐఏఆర్ ఫిల్టర్, ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్, ఇన్ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఫిల్టర్ డిజైన్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. దీనిలో దాదాపు ఒక 20 మార్కులు మీకు వచ్చే అవకాశం. ఇక ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అని దీనికి సంబంధించిన బుక్ అయితే మిల్మ్యాన్ హాల్కిస్, ఎలక్ట్రానిక్స్ డివైజెస్ బై మిల్మ్యాన్ హాల్కిస్, మంచి బుక్, ఎలాంటి మంచి చదువుకోండి. ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్ సాల్వ్స్, ఇవన్నీ సెమీ కండక్టర్ ఈక్విలిబ్రియం, క్యారియర్ ట్రాన్స్, డిఫ్యూజన్, కరెంటు, డ్రిఫ్ట్, మొబిలిటీ, రెసిస్టివిటీ, రీకాంబినేషన్, తర్వాత పిఎన్ జంక్షన్, జేనార్ డయోడ్, బ్రేక్ డౌన్ ఎలా ఉంటుంది, బ్రేక్ డౌన్ వాట్ ఈజ్ మెంట్ బై బ్రేక్ డౌన్, బీజీటీ, మాస్ఫెట్, తర్వాత స్కేలింగ్, ఇవన్నీ కూడా మరి ఫోటోడైడ్, సోలార్ సెల్స్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బీజేటీ ఆ విధంగా దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాడు, వోల్టేజ్, వీసీ, కరెంట్ ఎమిటర్, ఈ విధంగా కలెక్టర్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి ఏదైనా. తర్వాత ఎనలాగ్ సర్క్యూట్స్ అండ్ రెక్టిఫైర్స్, ఎనలాగ్ సర్క్యూట్స్ అండ్ రెక్టిఫైర్స్, డయోడ్స్, రెక్టిఫైర్స్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన బుక్స్. తర్వాత బీజేటీ, మాస్ఫెట్, యాంప్లిఫైర్, బయాసింగ్, ఏసీ కపులింగ్, స్మాల్ సిగ్నల్ అండ్ ఫ్రీక్వెన్సీ, కరెంట్ మిర్రర్, తర్వాత ఆపరేషనల్ యాంప్లిఫైర్స్. నాకు ఎక్కువ ఇష్టమైన ఈజీ సబ్జెక్టు ఆపరేషనల్ యాంప్లిఫైర్. దీనిలో ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 15 మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్కి. ఆపరేషనల్ యాంప్లిఫైర్, సమ్మర్స్, డిఫరెన్షియల్స్, ఇంటిగ్రేటివ్, యాక్టివ్ డిఫరెన్స్, స్మిత్ ట్రిగ్గర్స్, ఆసిలేటర్స్, వీటి మీద మీరు క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఆప్ యాంప్ సింపుల్గా ఉంటుంది, ఇట్లా ఉంటుంది కదా, ఇది సింబల్, ఇది అవుట్పుట్ వోల్టేజ్. ఇది సపోజ్ మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చామనుకోండి, ఇది గ్రౌండ్ చేసామనుకోండి, ఇది గ్రౌండ్ చేస్తాం, ఇది RF/R1, దిస్ ఈజ్ దేర్ఫోర్ గెయిన్ కొనుక్కోమంటారు. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్స్, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ సిగ్నల్ ఇస్తే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, ఇక్కడ ఇచ్చామనుకో ఇన్వర్టింగ్, 1+RF/R1. ఇట్లా దీని మీద జస్ట్ నేను ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. ఇట్లా ఆఫ్ యాంప్స్ మంచిగా ఉంటాయి, బాగా ఈజీగా ఉంటుంది. మనకి నేర్చుకోవాలంటే కూడా దీనిలో ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పవర్ యాంప్లిఫైర్స్, బీజేటీ పవర్ యాంప్లిఫైర్, దీనికి సంబంధించింది రాయ్ చౌదరి గురువు గారు, మంచి బుక్, చిన్న బుక్, స్మాల్ బుక్, రాయ్ చౌదరి, ఆర్పి జైన్, ఆర్కే, ఇవన్నీ కూడా ఇంకో బుక్ ఉంటుంది, ఇది కూడా మంచి బుక్ అమ్మది. తర్వాత డిజిటల్ సర్క్యూట్, మనకి ఇష్టమైన సబ్జెక్టు డిజిటల్ సర్క్యూట్. దీనికి సంబంధించిన బుక్ మోరిస్ మెనో, నేను మళ్ళీ చూపిస్తాను బుక్స్. రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ కే మ్యాప్స్ ఏ విధంగా ఉంటాయి, కాంబినేషనల్ సర్క్యూట్, కాంబినేషనల్ సర్క్యూట్కి మెమరీ ఉండదమ్మ, గుర్తుపెట్టుకోండి. కాంబినేషనల్ సర్క్యూట్ అంటే న్యాండ్ గేటు, నార్ గేటు, ఇవన్నీ ఉంటాయి, కౌంటర్స్, ఇవన్నీ ఉంటాయి, మెమరీ ఉండదు. తర్వాత సీక్వెన్షియల్ సర్క్యూట్ విత్ మెమరీ. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్, నథింగ్ బట్ ఫ్లిప్ ఫ్లాప్స్ వీ కెన్ స్టోర్ ఓన్లీ 1 bit ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ వాడతాం. మనకి SR ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది, JK ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది, మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది. వీ కెన్ కన్వర్ట్ టు SR టు JK టు మాస్టర్, ఈ విధమైన మ్యాపింగ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని చాలా ఈజీ. మనము సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించాలి. ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ప్రతి స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ అర్థం అవుతుంది. మరి ఫ్లిప్ ఫ్లాప్, స్మిత్, మరి ఫైనల్ స్టేట్ మెషిన్స్, ప్రాపగేషన్ డిలే, శాంపిల్ అండ్ హోల్డ్ టైము, తర్వాత డేటా కన్వర్టర్స్. మంచిగా ఈ డేటా కన్వర్టర్ మీద వీటి మీద రాయ్ చౌదరి బుక్లో ఉంది, AD D2A కన్వర్టర్ యూజింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, హౌ టు బిల్డ్ ద AD కన్వర్టర్స్ అండ్ D2A కన్వర్టర్స్. మరి AD కన్వర్ట్, డ్యూయల్ స్లోప్ AD కన్వర్టర్, సక్సెస్ అప్రాక్సిమేషన్ AD కన్వర్టర్, ఎనలాగ్ టు డిజిటల్ ఏ విధంగా కన్వర్షన్ చేస్తాం. మంచి సబ్జెక్ట్ అమ్మ ఇది. వీటిల్లో మెయిన్ ఏంటంటే కన్వర్షన్ టైం దేనికి ఎక్కువ, కన్వర్షన్ టైం అంటే
మనకి దేనికి కన్వర్షన్, మేము చదువుకున్నప్పుడు కన్వర్షన్ టైము దేనికి ఎక్కువ ఉంటుంది అని కన్వర్షన్ టైంని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కన్వర్షన్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ టు కన్వర్ట్ టు హౌ మచ్ టైమ్ టేక్స్ ఫర్ ద టు కన్వర్ట్ టు ఎనలాగ్ సిగ్నల్ ఇంటూ డిజిటల్ ఫార్మేట్. డిజిటల్ ఫార్మేట్కి ఎంత టైం తీసుకునేది. సపోజ్ A2D కన్వర్ట్ D2Dకి ఎప్పుడు సపోజ్ ఒక మైక్రో కంట్రోల్ మైక్రో ప్రాసెసర్ ఉందనుకోండి, నేను వోల్టేజ్ ఇస్తాను, డైరెక్ట్గా వోల్టేజ్ ఇవ్వను కదా, దీనికి A2D కన్వర్టర్ ADC ఇస్తే ADC అవుట్పుట్ డిజిటల్ ఫార్మేట్లో ఉంటుంది. ఇట్లా సింపుల్ ఎగ్జాంపుల్. మనము సబ్జెక్ట్ మీద అవగాహన పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. కంప్యూటర్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. కంప్యూటర్ ఆర్గనైజేషన్లో మెయిన్ స్టూడెంట్స్కి ఏంటంటే అడ్రస్ బస్సు, డేటా బస్సు, ప్రాసెసర్ ఎలా ఉంటాయి, అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్, ఇన్స్ట్రక్షన్స్, 3 స్టేజ్ పైప్ లైన్, 5 స్టేజ్ పైప్ లైన్, 3 స్టేజ్ పైప్ లైన్, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, 5 స్టేజ్ పైప్ ఫెచ్ అంటే ఎంత ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఎన్ని పైప్ లైన్స్లు వెళ్తాయి, ఇవన్నీ కూడా ఈ పైప్ లైన్ ఇన్స్ట్రక్షన్ సెట్ని మీరు చదువుకుంటే మరి దీనికి సంబంధించిన బుక్స్ కూడా చూద్దాం. ఇంకా ఇండివిజువల్ కంట్రోల్ సిస్టమ్స్, ఇక మనకు సంబంధించి మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే కంట్రోల్ సిస్టమ్స్. బేసిక్ కంట్రోల్ సిస్టమ్, ఫీడ్బ్యాక్, ఇవన్నీ కూడా నాగర్త గోపాల్ అని ఒక బుక్ ఉంది. నాగర్త గోపాల్ మంచి బుక్ ఇది. తర్వాత ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ బై కుయ్ అంట, KUEE, కుయ్, ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ మంచి సబ్జెక్ట్. ఇవి పెద్ద ఇంటెలిజెంట్ అవసరంలా, కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజు ఇది G(s) ఉంటాయి అనుకో, ఇది ఫీడ్బ్యాక్, నాన్ ఫీడ్బ్యాక్, దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. Y(s) బై తర్వాత Y(s) బై X(s), ట్రాన్స్ఫర్ ఫంక్షన్ Y(s) బై X(s) ఈజ్ ఈక్వల్ టు G(s) బై 1 ప్లస్ G(s) ఇంటూ H(s). దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఒక K వాల్యూ ఇస్తాడు, ఆ K కనుక్కోమంటాడు. ఇట్లా రకరకాల ఈజీ ప్రాబ్లమ్స్ అమ్మ. చాలా సింపుల్. ఫీడ్బ్యాక్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్, తర్వాత LTA సిస్టమ్స్, PID కంట్రోల్, ప్రపోర్షనల్ ఇంటిగ్రేటెడ్ డెరివేటివ్, రూత్ హజ్, నైకెస్ట్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఈజీగా అర్థమవుతాయి. మీరు చూసుకోండి నాగర్త గోపాల్ బుక్. ఇది స్టూడెంట్స్ మరి కమ్యూనికేషన్ సిస్టమ్స్. కమ్యూనికేషన్ సిస్టమ్స్ బై సైమన్ హైకన్స్, ఆటో కొరలేషన్, పవర్ స్పెక్ట్రమ్, వైట్ నాయిస్, ఫిల్టరింగ్ ఆఫ్ ర్యాండమ్, అనలాగ్ కమ్యూనికేషన్ సేమ్. దీని మీద ప్రాబ్లమ్స్, కిలో హెడ్జ్, మరి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, డిమాడ్యులేషన్, తర్వాత యాంగిల్ మాడ్యులేషన్, ఇవన్నీ కూడా మరి మీకు వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ 3, ఎంట్రోపీ, సోర్స్ కోడింగ్, మ్యూచువల్ ఇన్ఫర్మేషను, ఛానల్ కెపాసిటీ, తర్వాత డిజిటల్ కమ్యూనికేషన్లో పల్స్ కోడ్ మాడ్యులేషన్, ASK, FSK, బ్యాండ్ విడ్త్, సిగ్నల్ టు నాయిస్ ఇష్యూ, ఫండమెంటల్స్ ఆఫ్ ఎర్రర్. మంచి సబ్జెక్టు కమ్యూనికేషన్ బై సైమన్ హైకన్స్. తర్వాత ఎలక్ట్రోమ్యాగ్నెట్ బై హైయత్, ఇది మంచి బుక్. ఇది కూడా కొంచెం ఈ సబ్జెక్ట్ కొంచెం గందరగోళంగా ఉంటే మాత్రం వాస్తవం. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ కండిషన్స్, పాయింటింగ్ వెక్టర్, ప్లేన్ వేవ్ ప్రాపగేషన్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లాగే sin I బై sin R. తర్వాత ఫైబర్ ఆప్టిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. పోలరైజేషను, గ్రూప్ వెలాసిటీ, ట్రాన్స్మిషన్ లైన్స్, ఈక్వేషన్, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ మ్యాచింగ్, ఇంపెడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, స్పెక్ట్రోమీటర్, స్మిత్ చార్టు, రెక్టాంగులర్ సర్క్యులర్ వేవ్ గైడ్స్, లైట్ ప్రాపగేషన్, ఆప్టికల్ ఫైబరు, డైపోల్, మోనోబ్లాక్ అండ్ లీనియర్ యాంటెనా. ఇదమ్మా ఓవరాల్గా సిలబస్ అయితే ఇంతే ఉంది. ఓవరాల్గా ఈ సిలబస్ ఏంటంటే ఎక్కువగా ఫైనల్ ఇయర్ సిలబస్ కూడా లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. బీటెక్ సెకండ్ ఇయర్ సిలబస్ ఇది. బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సిలబస్ మాత్రమే ఉంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా లేదు. ఆల్మోస్ట్ ఏమన్నా మ్యాథమెటిక్స్లో గుర్తిగా కలిసి ఉంటుంది కదా. మనకి కోర్ సబ్జెక్ట్ వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సిలబస్లో ఎవరైతే మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో, క్లాసులో చెప్పింది వింటారో ఈజీగా అర్థమవుతాయి. గుర్తుపెట్టుకోండి, క్లాసులో చెప్పింది వినకుండా కొంతమంది క్లాసుకే రారు. స్టూడెంట్స్ని అంటున్నారని ఏమనుకోవద్దు, కొంతమంది క్లాసులకి రాకుండా ఎప్పుడో ఒకసారి లాస్ట్లో అటెండెన్స్ విషయంకి వచ్చేసి మామ అనిపించామా లేదా, బీటెక్ చదివేమా లేదా అనే పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి గేట్ రాదమ్మా. నేను డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్కి చెప్తున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవరైతే సీరియస్గా చదువుతారో వాళ్ళకే దే విల్ గెట్ డెఫినెట్లీ గేటు. IIT బాంబే, IIC బెంగళూరు, నా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు ఎక్కువగా ప్రిపరేషన్కి ఎక్కువగా చదువుకోవాల్సింది. పిల్లలందరూ కూడా ఎక్కువగా చదువుకోవాలి. PYQs, ప్రీవియస్ లీగ్ క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేయాలి. మనము
కొత్తగా కారు కానీ బండి కానీ నేర్చుకున్నప్పుడు ఎంత ప్రాక్టీస్ చేస్తాం, అయ్యో నాకు రాదేమో నేను పడిపోతాం, ఎంత ప్రాక్టీస్. అట్లాగే ఈ సిలబస్ అంతా చదువుకుని మీరు పీవైక్యూస్ గత 10 సంవత్సరాలు పీవైక్యూస్ ప్రాక్టీస్ డెఫినెట్గా మీకు ఐఐటి బాంబే వస్తుంది. నా నంబర్ కూడా ఇస్తాను, మీరు కాల్ చేసుకోండి, నో ప్రాబ్లం. స్టూడెంట్స్, మరి సిలబస్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ గేట్ 2027లో 30 పేపర్లు అన్ని సిలబస్ అయితే మాడిఫై చేయడం జరిగింది. సిఎస్సి కానీ ఈసీ కానీ అన్ని పేపర్లు 1 by 1 నేను ఇప్పుడు ఈ వీడియోలో సిఎస్సి చెప్తున్నాను కాబట్టి సిఎస్సి పేపర్ వరకు కన్క్లూడ్ అవుదాం. మరి సిఎస్సిలో మరి నాట్ సిఎస్సి ఈసీ పేపర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిలబస్ లార్జ్లీ కన్సిడర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్ విత్ రఫ్లీ 90% అయితే చేంజ్ అవ్వదు, 10% సిలబస్ మాత్రం మారిందమ్మ, గుర్తుపెట్టుకోండి. కొన్ని చాప్టర్స్ తీసివేయటం, కొన్ని చాప్టర్స్ ఇంక్లూడ్ చేయడం కొత్తవి జరిగింది. 90% అన్చేంజ్డ్. హవెవర్ ఐఐటి మెడ్రాస్ ఇంట్రడ్యూస్ స్పెసిఫిక్ రివిజన్స్ ఆఫ్ ఫోకస్ ఇన్ అప్డేటింగ్ టెక్నాలజీ అండ్ మోడర్న్. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు అయితే కొద్దిగా సిలబస్ అయితే మార్చారు, మరి రివిజన్ అయితే జరిగింది. నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎఫ్ఐఆర్, ఐఏఆర్ ఫిల్టర్ డిజైన్ యాడ్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ లేదు, నేను కూడా చూసా. లాస్ట్ ఇయర్ ఎఫ్ఐఆర్, ఐఏఆర్ ఫిల్టర్, ఫైనట్ ఇంపల్స్ రెస్పాన్స్, ఇన్ఫైనట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఫిల్టర్ డిజైన్ లేదు. డిస్క్రీట్ టైమ్ స్టాంప్ రిమూవ్డ్. ఈ సంవత్సరం ఏం చేశారు, ఇది అడ్వాన్స్డ్, ఇది తీసివేయటం జరిగింది. డిస్క్రీట్ టైమ్ స్టాంప్ రిమూవ్ చేశారు. ఎలక్ట్రానిక్ డివైజెస్ అనలాగ్ యాడెడ్ ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్ ఇన్ సాలిడ్, ఇది యాడ్ చేసినట్టున్నారు. కొంచెం ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఇయర్ లేవు. ఈసారి స్కేలింగ్ ఇన్ మాస్ఫెట్, ఎక్స్ప్లిసిట్ మెన్షన్ ఆఫ్ డామినెంట్ పోల్ కాంపనైజేషను, ఇవన్నీ యాడ్ చేశారు. తర్వాత కంట్రోల్ సిస్టమ్స్లో, ఎస్పెషల్లీ కంట్రోల్ సిస్టమ్స్లో మరి నాగర్త గోపాల్ బుక్ ఉంది కదా, నౌ ఎక్స్ప్లిసిట్ ఇన్క్లూడ్ పిఐడి కంట్రోల్ ఇనిషియేట్ చేసి. జనరల్లీ ఇదేంటంటే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు ఉంటుంది, పిఐడి కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషను ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంటుంది. దీనికి కూడా మరి ఇందాక సిలబస్ చెప్పేటప్పుడు నాకు గుర్తొచ్చింది, వై పిఐ కంట్రోల్ దే హ్యావ్ బీన్ యాడెడ్ అని అర్థమైంది. పిఐడి కంట్రోల్ కూడా యాడ్ చేయడం జరిగింది. తర్వాత సోర్స్ కోడింగ్ అండర్ ఇన్ఫర్మేషన్ థియరీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో వచ్చేసరికి సోర్స్ కోడ్ యాడ్ చేయడం జరిగింది. తర్వాత మ్యాథమెటిక్స్, కోరిలేషను, రిగ్రెస్ అనాలిసిస్ యాడెడ్ టు ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్. తర్వాత నోట్ డిజిటల్ సర్క్యూట్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ సెక్షన్ రిమైన్స్ అన్చేంజ్డ్. మనకి ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్ మోరిస్ మెనో అన్నాం కదా, మోరిస్ మెనో, తర్వాత హయ్యత్, ఈ బుక్లు ఇవి ఈ సిలబస్ని మాత్రం మరి టాపిక్ వైడ్ ఈసీ గేట్ 2027 టాపిక్ వైజ్ చూస్తే మరి బెస్ట్ బుక్స్, మరి గేట్ 2027కి బెస్ట్ బుక్స్ తర్వాత ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మనం ఆల్రెడీ చెప్పాము. గ్రావెల్, బిఎస్ గ్రావెల్ అనేది ఒక మహాగ్రంథం. ఇది లీనియర్ ఆల్జబ్రా, క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ వెక్టర్ అనాలిసిస్కి చూసుకోవచ్చు. మిగతా బుక్ రెఫరెన్స్ బుక్లు చూసుకోవచ్చు, ఇవన్నీ లైబ్రరీలో చూసుకోవచ్చు. ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ ఎలా ప్రిపేర్ అయితే మీకు అలా గేట్ వస్తుందమ్మా. టెక్స్ట్ బుక్స్లో నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడే సరదాగా కామెడీలాగా టెక్స్ట్ బుక్లు తీసుకుని నవల్లాగా చదవమాకండి. ఒక నోట్ బుక్ తీసుకుని మీరు చదువుకునేటప్పుడు ఆ మంచి షార్ట్ నోట్స్ చూసుకోండి. నవల్లా ఉంటుంది కదా, శకుంతల నవల, ఆ నవల, ఈ నవల అంటూ ఉంటారు. నాకు తెలియదు, అంత నాలెడ్జ్ లేదు, కానీ నవల్స్ మీద ఆ నవల్లాగా చదువుకుంటూ వెళ్ళకూడదు. అవి చూసుకుంటే దానిలోని ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ అని రాసుకుంటూ ఉండండి. ఇవన్నీ న్యూమరిక్ అనాలిసిస్, తర్వాత ఆర్కే జైన్, తర్వాత మీకు యాప్టిట్యూడ్లో మెయిన్ యాప్టిట్యూడ్లో వెర్బల్, న్యూమరికల్ అనాలిసిస్, మరి ఆర్ఎస్ అగర్వాల్ లాజికల్ రీజనింగ్, ఆర్ఎస్ అగర్, ఈ 2 బుక్కులు చదివితే సరిపోతుంది. దీనిలో నుంచి మనకి ఓవరాల్గా 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ పెడితే 15 మార్కులు దీని నుంచి వస్తాయి. 15 మార్కులు మనకి ఆర్ఎస్ అగర్వాల్ క్వాలిటీ జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 15 మార్కులు వస్తాయి. ప్లస్ మనకి 13 మార్కులు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అమ్మ. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13 మార్కులు వస్తాయి. 72 మార్క్స్ వచ్చేసి మీకు కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో వస్తుంది. ఇది సేమ్ ఫార్ములా. మీరు సిఎస్ తీయండి, ఈసీ తీయండి, డిఏ చేయండి, ఏదైనా చేయండి, ఇవన్నీ వచ్చే అవకాశం ఉండదు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగు, ఇంగ్లీషు హరిమోహన్ ప్రసాద్ అంట, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై అరుణ శర్మ. ఇవన్నీ ఈ బుక్స్ హ్యాపీగా, దీనిలో చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ కూడా. 15 మార్కులు ఈజీగా వస్తాయి. ఈ 2 బుక్కులు బాగా ప్రిపేర్ అయితే ఇంకా మీకు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బుక్స్ నెట్వర్క్ సొల్యూషను, నోడల్ అనాలిసిస్, నెట్వర్క్ థియరము, సూపర్ పొజిషను, థెవెనిన్స్, ఆర్ఎల్సి, వీటికి థెవెనిన్స్ బై అలెగ్జాండర్ సాదికు, సర్క్యూట్ బై చక్రబొర్తి అంట, నెట్వర్క్ అనాలిసిస్ బై వ్యాన్ వాల్కెన్బర్గ్, మేము కూడా చదువుకున్నాము. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ బై హయ్యత్
కెమెర్లీ అనే వాళ్ళు కూడా మంచి బుక్ ఇది. తర్వాత లీనియర్ సర్క్యూట్స్ బై డి కార్లీ అంట. డి కార్లీ ఇవి కూడా చూసుకో. తర్వాత నేను చెప్పి ఆల్రెడీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఈడీసీ అనేది ఫాదర్ లాంటిది ఈసీకి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. కానీ ఒక బేసిక్ అనమాట, బేసిక్స్ అని ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ. దీనికి సంబంధించిన జాకబ్ మిల్లిమ్యాన్ హాల్కిస్ గురువు గారని చెప్పాను. హాల్కిస్ సాలిడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ బై స్ట్రీట్స్మ్యాన్ సంజయ్, సెమీకండక్టర్ డివైస్ బై డేవిడ్స్. అంటే ఒక రెఫర్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు లైబ్రరీస్కి వెళ్ళండి. ఆల్రెడీ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ మీకు క్లాసులు లేని టైంలో వెళ్ళేసి ఈ బుక్స్ తీసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని అవన్నీ బుక్స్ కలెక్ట్ చేసుకుని ఇంటికాడ తీసుకోవడం అవన్నీ వేస్ట్. దానివల్ల పెద్ద యూజ్ కేసు ఏం లేదు. దీని నుంచి మంచి నోట్స్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఉన్నాయి కదా, మీరు లైబ్రరీకి వెళ్ళండి, అవసరమైతే ఫొటోస్ తీసుకోండి. ఆ బుక్స్లో ఉన్న మ్యాటర్ అంతా ఫొటోస్ తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చి దాన్ని మీకు మనకంతా అప్పుడు మా టైంలో ఏంటంటే ఈ యొక్క ఫోన్లు లేవు, ఏమి లేవు. అదంతా అసలు ల్యాండ్లైన్ ఫోనే ఉండేది కాదు. ల్యాండ్లైన్ ఇవ్వకుండా కానీ ఇప్పుడున్న కాలంలో అంతా మీరు మొబైల్లోకి ఫొటోస్ తీసుకుని అన్ని ఇంటికి వెళ్ళి దాని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ తర్వాత వచ్చేటప్పుడు మరి ఎనలాగ్ సర్క్యూట్స్ బై మైక్రో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బై స్మిత్, లీనియర్ ఐసీస్ బై గైక్వాడ్. మంచి బుక్ అమ్మ ఇది, చెప్పాను కదా గైక్వాడ్, ఇది మంచి బుక్. అనలాగ్ సర్క్యూట్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ బై డొనాల్డ్. తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్క్యూట్ థియరీ బై రాబర్ట్, ఇది కూడా. పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్ బై మిల్లిమ్యాన్ అండ్ టాబు. పిఎస్సి అంటారు, పల్స్ అండ్ పీడీసీ. మేము అనుకునేవాళ్ళం పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, పీడీసీ ల్యాబ్ అనుకునేవాళ్ళం. పల్స్ అండ్ డిజిటల్ ఇది కూడా మంచి. దీనిలో స్మిత్ హోల్డ్, మరి హై పాస్ ఫిల్టర్, లో పాస్ ఫిల్టర్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక డిజిటల్ సర్క్యూట్ మనకి ప్రతి ఒక్కరికి ఈజీగా వచ్చే సబ్జెక్ట్ డిజిటల్ సర్క్యూట్ అమ్మ. దీనిలో నంబర్స్, కాంబినేషనల్ సర్క్యూట్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, A2D, రామ్ 8051, 8051 దీన్ని డగ్లస్ వి హాల్ ఇది ఉంటుంది కదా, చూద్దాం. ఇక్కడ డిజిటల్ సర్క్యూట్ మోరిస్ మెనో మన గురువు గారు. డిజిటల్ సర్క్యూట్ నంబర్ 1 బుక్, మంచి బుక్. మైక్రో ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ బై రమేష్ గోయంకర్. మీరు రమేష్ గోయంకర్ కూడా 85 రమేష్ గోయంకర్ బుక్ చూసుకోండి. తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్ ప్రిన్సిపల్స్ అప్లై రోనాల్డ్ పియర్సన్. తర్వాత డిజిటల్ సర్క్యూట్ డిజైన్డ్ బై శాలీ వాహనన్. ఫండమెంటల్ ఆఫ్ డిజిటల్ మరి సిస్టమ్స్ ఆనంద కుమార్. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ దీనికి సంబంధించిన బుక్ ఆర్కే జైన్ కూడా మంచి బుక్. ఇది ఇక్కడ ఉందో లేదో కానీ ఆర్కే జైన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పై ఆర్కే జైన్ ఇదొక బుక్. మోరిస్ మెనో చదువుకుంటే సరిపోయిద్ది. మీకు మైక్రో ప్రాసెసర్కి రమాకాంత్తో రమేష్ గోయంకర్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూశాడు కదా డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ డిజైన్ బై మోరిస్ మెనో, మంచి బుక్ ఇది కూడా. ఇక సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మనకి ఈసీ వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టు, మంచి కోర్ సబ్జెక్టులో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బై ఓపెన్ హమ్. మోడర్న్ అండ్ డిజిటల్ అనలాగ్ కమ్యూనికేషన్స్ డిస్ట్ బై బీపీ లతి. ఇప్పుడు ఈ బుక్స్ అన్నీ చదువుకుని మేము 30 సంవత్సరాలు అవుతుంది, దాదాపు 25-30 ఇయర్స్ అవుతుంది. అప్పటికి ఇక్కడ బ్రెయిన్లో ఇవన్నీ కూడా ఉండటం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెస్ మిత్ర, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బై ఓపెన్ హమ్ షఫర్. ఇది చిన్న బుక్ లాగా ఉంటుంది. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బై ప్రోకీస్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ బై హౌస్. ఇక మరొక ఈజీ సబ్జెక్టు, దాదాపు దీనిలో ఒక 20 మార్కులు వస్తాయి. 20 కాదు కానీ నాకు 10 మార్కులు అయితే గ్యారంటీగా వస్తాయి. బేసిక్ కంట్రోల్ సిస్టమ్స్ బై ఫీడ్బ్యాక్ అని చెప్పాను కదా ఆల్రెడీ ఎలా ఉంటుంది. ఆటోమేటిక్ కంట్రోల్ బై బెంజమిన్ కుయ్ గారు మా గురువు గారు. మోడర్న్ కంట్రోల్ సిస్టమ్ బై ఒగర్తా. తర్వాత చెప్పాను కదా కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ బై నార్మా. తర్వాత ఇది చెప్పాను కదా కంట్రోల్ సిస్టమ్ బై నాగర్త గోపాల్. నైపుల్ వీడియో లెక్చర్స్ బై గోపాల్. ఇవన్నీ కూడా మంచి బుక్. ఇది తర్వాత ఒకటితా, తర్వాత నాగర్త గోపాల్. ఈ 3 చదువుకుంటే హ్యాపీగా ఇది ప్రాక్టీస్ చేయటం. అన్ని మ్యాథమెటిక్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి, బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది, సింప్లిఫికేషన్. థియరీ ఏముండదు గేట్లో ఎక్కడ కూడా. ఏ గేట్లో కూడా ఏ మరి పేపర్లో కూడా థియరీ ఉండదు. అంత ప్రాబ్లమేటిక్గా ఎనాలిటికల్గానే ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీ కోర్ సబ్జెక్టు అనలాగ్ సిస్టమ్స్ బై సైమన్ హైక్ అని చెప్పాను కదా. అనలాగ్ డిజిటల్ కమ్యూనికేషన్ సైమన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ బై టాబ్. మోడర్న్ డిజిటల్ కమ్యూనికేషన్ బై బీపీ లతి. తర్వాత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ బై కెనడీ డేవిస్. ఇవన్నీ ఉంటాయమ్మా మీకు. అన్ని మాడ్యులేషన్, ఎఫ్ఎం, పల్స్ కోడ్ మాడ్యులేషన్, డిఫరెన్షియల్ పల్స్ కోడ్, ఏఎం, ఎఫ్ఎం ఇవన్నీ ఉంటాయి. దీనిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాయిస్ ఎక్కడ యాడ్ అవుతుంది, ఎందుకు యాడ్ అవుతుంది, కిలో హెచ్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ ఉండే అవకాశం. వీడియో లెంతీ అయిపోయినా కానీ
ఈసీఈ స్టూడెంట్స్ కంపల్సరీగా వీడియో మొత్తం చూడండి. వీడియో స్కిప్ చేశారా ఎటువంటి పరిస్థితులు మీరు ఐఐటీలో చేరాలంటే వీడియో చూడండి. ఒకటే మాట చెప్తున్నా, ఐఐసి బెంగళూరులో చేరాలంటే వీడియో మొత్తం క్షుణ్ణంగా చూసుకొని అన్ని విషయాలు మంచి విషయాలు చెప్తున్నాం. మరి ఇదంతా దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు కదా. మీరు చూసినా చూడపోయినా నాకు వచ్చే నష్టం లేదు, కానీ మీకు మాత్రం డెఫినెట్గా నష్టం వస్తుంది, అది గుర్తుపెట్టి. ఇక ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కెనడీ డేవిస్ ఇవన్నీ సిగ్నల్ టు నాయిస్ చేసి ఇవన్నీ కూడా ఈ 2027 సిలబస్ మీద ఆధారపడి. తర్వాత ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కొంచెం సబ్జెక్ట్ టఫ్గానే ఉంటుంది, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సిలబస్. అందుకనే బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సిలబస్ మాత్రమే. అందుకనే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా రాసుకోండి. తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ బై సైదుకు నెట్వర్క్ లైన్స్ ఇవన్నీ అడగటం జరిగింది. తర్వాత కూడా మరి యాంటెనా థియరీ, తర్వాత నైపల్ లెక్చర్స్ బై ప్రొఫెసర్ ఎన్పిటిఎల్ ఈయన లెక్చర్స్ వీడియోలు ఉన్నాయి ప్రొఫెసర్. ఇవి కూడా ఇంజనీరింగ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ బై హయత్. మేము చదువుకునేటప్పుడు ఈ బుక్ చదువుకునేవాళ్ళం ఎక్కువ. ఇంజనీరింగ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ బై విలియం హయత్ అని ఈయన గురువు గారు. తర్వాత షామ్ సిరీస్ జోసఫ్ యాంటెనా అండ్ వేవ్ ప్రాపగేషన్. మరి అదేవిధంగా చూసినట్టయితే కేడి ప్రసాద్ ఇవన్నీ కూడా మంచి ఈసీఈ బై కనోడియా, గేట్ ఈసీ బై ఎంసీక్యూ బుక్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బుక్స్. మీకు అందరికీ తెలుసు కదా, పేపర్లో కొన్ని ఎంసీక్యూస్ ఉంటాయి, కొన్ని మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, న్యూమరికల్ ఆన్సర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విధంగా 100 మార్కులకు పేపర్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ సేమ్. కొంతమంది స్టూడెంట్స్ ఏ విధంగా అడుగుతున్నారంటే, సార్ మరి యాప్టిట్యూడ్కి మరి సిలబస్ ఏమి లేదమ్మా, ఆర్ఎస్ అగర్వాల్ బుక్కులు చదువుకుంటే మరి సిలబస్ ఇంగ్లీష్ కానీ యాప్టిట్యూడ్ కానీ పని వర్క్ ఇవన్నీ కూడా ఒక పనిని 10 మంది ఒక పనిని ఎంత టైంలో చేస్తారు, ఇద్దరికైతే ఎంత టైంలో పట్టిద్ది, ఒక్కరికైతే ఎంత టైంలో పడుతుంది అనేది అంతే. అంతకుమించి ఇవి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, ఇంగ్లీషు కొన్ని క్వశ్చన్స్, దాని మీద ఈ పని వర్క్ వీటికి వచ్చి ఒక 5-6 మార్కులకు ఉండే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ ఒక 5 మార్కులకు ఉంటుంది. ఇట్లా మొత్తం ఒక 5 మార్కులకి మొత్తము రీజన్. కొద్దిగా బ్యాంకింగ్ సెక్టార్లో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా మీరు ఈ జనరల్ యాప్టిట్యూడ్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని దానికి ఏమి పెద్ద సిలబస్ కావాలంటే మీరు జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నారంటే ఒక పీవైక్యూ చదువుకోండి, పీవైక్యూ చదవండి. పీవైక్యూస్లో ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ వాడు ఇస్తాడు, దాన్ని బట్టి మీరు ఈజీగా ఈ క్వశ్చన్స్ అని వెళ్ళే అవకాశం. నేను దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను, పీవైక్యూస్ మీద వచ్చే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా ఒక వీడియో చేయటం అయితే జరుగుతుంది. మనము ఏని అడిగినా కూడా కోర్ సబ్జెక్ట్ వైజ్ కూడా నెట్వర్క్ థియరీకి సంబంధించి సైదుకు ఇచ్చాడు, మ్యాండ్రెస్, సిగ్నల్ సెంటర్ సిస్టమ్స్, ఓపెన్ హమ్, ఎలక్ట్రానిక్ డివైజెస్, డొనాల్డ్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. డిజిటల్ సర్క్యూట్ బై మోరిస్ మీద ఆర్పి జైన్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చూసుకోండి. కంట్రోల్ సిస్టమ్స్ బై కుయి నాగర్త గోపాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ బై సైమన్ హైకను. మనము బుక్స్ మ్యాటర్ కరెక్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. మనం 14 నుంచి ఉంది కదా, 14 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ సైజుకి. గ్రావెల్, ఈ బుక్ గ్రావెల్ చెప్పాను కదా, ఇంజనీరింగ్ మ్యాథ్ బై గ్రావెల్ చూసుకోండి. జనరల్ యాప్టిట్యూడ్ బై మనకి ఆర్ఎస్ అగర్వాల్ ఈ బుక్లు చదివి మీరు పీవైక్యూస్ ఎంత బాగా చదువుకుంటే అంత. ఇది స్టూడెంట్స్, మనం రాబోయే వీడియోల్లో మిగతా పేపర్స్ కూడా చేస్తాము. సిఎస్ పేపర్ కూడా నేను మన డిస్క్రిప్షన్ లింక్ను కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళకి సంబంధించిన ఆల్రెడీ వీడియో చేశాను. మళ్ళీ చేయటం కుదరదు కదా, ఆ వీడియో లింక్ కూడా దీనిలో పెడతాను, చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఈసీ, ఇప్పుడు ఈ వీడియోలో ఈసీ చేస్తున్నా, తర్వాత త్రిబుల్, తర్వాత మెకానికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషను, దాదాపు మనకు సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇవన్నిటికి కూడా నేను వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఏ బ్రాంచ్ వాళ్ళైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని మోటివేషను, మరిన్ని లెక్చర్స్, మోటివేషన్ గైడెన్స్ కావాలంటే మనకు మోటివేషన్ ఇంపార్టెంట్. మోటివేషన్ లేకుండా సార్ గేట్ రాస్తే ఏం వస్తుంది, ఇప్పుడు ఈ గేట్ రాయకుండా అమీర్పేట చుట్టూ తిరగమాకండి. మీరు బీటెక్ అయిన స్టూడెంట్స్ గేటే రాసుకోండి హ్యాపీగా. ఈ సంవత్సరం మంచిగా సీట్లు పెరిగినాయి. మరి ఆల్ ఇండియా లెవెల్లో చాలా సీట్లు ఉన్నాయి. ఎన్ఐటి వరంగల్ కానీ మంచి ఎన్ఐటీలు కూడా వస్తుంది. కొద్దిగా సపోజు మీకు రావాలంటే కట్ ఆఫ్ సిఎస్సి వాళ్ళకంటే ఈసీ వాళ్ళకి నేను చెప్పడం ఒకటి మర్చిపోయాను. 100 మార్కులకి కనీసం ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి మీరు 70 మార్కులు వస్తే మీకు ఐఐసి బెంగళూరు, తర్వాత ఐఐటి బాంబే ఐఐటి అలా వస్తుంది. కానీ ఇక్కడ 50 మార్కులు మీరు వస్తే మీకు డెఫినెట్గా ఐఐటీస్ వస్తాయి. ఈసీఈ వాళ్ళకి కానీ, త్రిబుల్ వాళ్ళకి కానీ, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్కి ఈ కోర్ సబ్జెక్టులు వాళ్ళకి ఐఐటీస్ ఈజీగా వస్తాయి.
మరి ఎందుకు వస్తున్నాయి ఐఐటి కోర్ సబ్జెక్టులు వాళ్ళకి గేట్ ఐఐటీస్ ఎలా ఈజీగా వస్తున్నాయి, ఎందుకు రావట్లేదు, నేను సపరేట్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను, అది త్వరలో చేస్తాను. మరి 100 మార్కులు, మరి 100 మార్కుల వాళ్ళకి సిఎస్ఈబి వాళ్ళకి 70 వచ్చిన రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ. లాస్ట్ ఇయర్ 2 లక్షల మంది పైగా స్టూడెంట్స్ రాశారు, సిఎస్సి స్టూడెంట్స్ కుప్పలు ఎక్కడ చూసినా అసలు చీమలు దోమలలాగా ఉండిపోయారు సిఎస్సి కంప్యూటర్ సైన్స్. అంటే వాళ్ళకి జాబ్స్ ఎక్కువ వస్తున్నాయో లేదనేది, స్టూడెంట్స్ తొందరగా సెటిల్ అవ్వచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఈ సిఎస్సి చాలా ఈజీ సార్, అసలు మీ ఎగ్జామ్ రాయిపోయినా పాస్ అయిపోతామంటారు. సిఎస్సి అంత టఫ్ ఇంకేమీ లేదు. నాకు తెలిసినంత వరకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ చాలా టఫ్గా ఉంటాయి. లాజిక్ ఇవి కొంతమంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారని ఇంట్లో పడుకుంటే కూడా వాళ్ళు పాస్ అయిపోతారు, చదవాల్సిన అవసరం లేదంట. దానివల్ల కొంతమంది తీసుకుంటున్నారంట. ఈసీఈ చాలా కష్టం అంట. అలా ఆ యొక్క ఒపీనియన్తో ఉండమాకండి, ఏదైనా కష్టపడి చదవాలి. ఎనీ బ్రాంచ్, ఇఫ్ యూ టేక్ ఎనీ బ్రాంచ్, సిఎస్సి కానీ ఈసీఈ కానీ, మనం కష్టపడి దానికి ప్రతిఫలం ఉంటుంది. అంతేగాని చదవకుండా నాకు మార్కులు రావాలి, చదవకుండా నాకు ఉద్యోగం రావాలి, పని చేయకుండా నాకు జీతం రావాలి, మీరు పని చేయకుండా శాలరీ ఇస్తారు ఎవరికైనా, మీ ఇంట్లో పని కానీ ఎవరో, అది కుదరని పని అంతే. అట్లాగనే నేను పని చేయకుండా, నేను చదవకుండా నాకు మార్కులు రావాలి, నాకు గేట్ రావాలంటే కుదరదు. కష్టపడండి. కష్టపడ్డ వాళ్ళకి, పనికి రాని వాళ్ళకి నేను ఇంతవరకు నా హిస్టరీలోనే చూడలేం. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి డెవలప్ అయ్యారు. కష్టపడ్డ వాళ్ళు ఇప్పుడు కాకపోయినా రెండోసారి అయినా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కష్టపడిన వాళ్ళు ఎవరైతే మరి కష్టపడలేదో ఎడ్యుకేషన్ సిస్టంలో, వాళ్ళు ఇంకా అట్లాగే ఉండిపోయి మరి ఈ రోజుకి ఏమీ లేకుండా, డెవలప్మెంట్ లేకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టపడండి, మరి హార్డ్ వర్క్ చేయండి, చేస్తే మంచిది. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మోటివేషన్ మరి మీకు కావాలంటే, ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. నేను కూడా ఒక గేట్ టాపర్, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బై.